తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అజయ్ విజయ్లిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరోజు షికారుకు వెళ్లారు. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మాట పెరిగింది. అజయ్ కోపంతో విజయ్ని చెంపపై కొట్టాడు. వెంటనే విజయ్ పక్కనున్న ఇసుక కుప్పపై "ఈ రోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు" అని రాశాడు. మళ్ళీ ఇద్దరూ ముందుకు కదిలారు. కొంచెం దూరం పోగానే విజయ్కి చూసుకోకుండా ఊబిలో కాలు వేశాడు. ఊబిలో కూరుకుపోతుండడంతో అజయ్ వెంటనే తన షర్టు విప్పి విజయ్కి అందించాడు. అతన్ని పైకి లాగాడు. విజయ్ పక్కనున్న రాయిపై "నా స్నేహితుడు నన్ను ఈ రోజు కాపాడాడు" అని చెక్కాడు. అప్పుడు అజయ్ "కొట్టినప్పుడు ఇసుకపై, కాపాడినప్పుడు రాయిపై రాసావెందుకు" అని ప్రశ్నించాడు. "ఇసుకపై రాసినది గాలి వీచినప్పుడు పోతుంది. స్నేహితుల పొరపాట్లను ఎక్కువ రోజులు గుర్తుంచుకోకూడదు. అందుకే నువ్వు కొట్టిన విషయం ఇసుకపై రాసా. చేసిన సాయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అందుకే కాపాడిన విషయం రాయిపై రాసా. అది శాశ్వతంగా ఉండిపోతుంది" అని చెప్పాడు. ఎవరైనా సరే అంతే. స్నేహితులు తెలియక చేసిన తప్పులను మన్నించి వదిలేయాలి. చేసిన మంచిని, ఉపకారాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.